Please do subscribe to Prajabheri News Channel. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు కేశవ వేణు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ గారు, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి గారు, ఇతర మిత్రులందరి సమక్షంలో రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నా ఆయన లేని లోటు మాత్రం మన అందరికీ కొట్టొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని, ఆయన ఈ జిల్లాకు ఉన్నటువంటి సంబంధాన్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ మనమందరం ఆయన జయంతిలో పాల్పంచుకునేటటువంటి ప్రతి ఒక్కరం ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశయం కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాన్ని మన అందరికీ కల్పించి ఇక్కడ లేనటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ జిల్లాకు ఆయన ఆ రోజుల్లో మొట్టమొదట చాలామందికి తెలియకపోయినా ఆయన ఎక్సైజ్ మంత్రిగా మొట్టమొదట నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో తొర్లికొండ గ్రామంలో గీతా కార్మికుల కొరకు 100 ఎకరాల భూమినిచ్చి ఆ రోజు గీతా కార్మికులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో దివంగత నేత ప్రియతమైన మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలులు అర్పించడానికి పార్టీ ఆఫీసు చేసిన పెద్దలు, మా నాయకుడు రాయర్మన్ అమ్రాన్ గారు, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ గారు, అలాగే సోదరుడు రాంగోపాల్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి, అలాగే ఎస్టీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి గారు, శ్రీనివాస్ గారు, జయరాజు గారు, రాయకుమార్ గారు, మహేంద్ర గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు మరియు నాయకులు ప్రతి ఒక్కరికి నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు రకాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించారు. ఆరోగ్యశ్రీయే కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలాగే విద్య ఎంతోమంది కొన్ని లక్షల విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసి ఈరోజు ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ముందుకు పోవడానికి కారణమైన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది విద్యార్థులకు ఫ్రీగా చదువు ఇంజనీరింగ్ విద్యను ఫ్రీగా చేశారు, రీఇంబర్స్మెంట్ పెట్టి. అలాగే రాష్ట్రంలో హైదరాబాద్ను దేశంలోనే ఒక తలమానికంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. అటువంటి మానీయుడు ఈరోజు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఆయన లోటు ఇది తినని లోటు ప్రజలకు అందరూ కూడా ఆయన ఒక అన్ని పార్టీల వారికి, ఒక కాంగ్రెస్ పార్టీ అయినా కాదు, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలకు కూడా ఒక ఆరాధ్య దైవుడు. ఆయన చనిపోయిన రోజే దానికి నిరసన ఎంతోమంది ఎంతో మంది ఆ రోజు ఏడవడం జరిగింది ఆయన చనిపోయిన రోజు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి అట్టి చిరస్మరణీయుని మరి ఒక్కసారి
నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తిస్తూ ఆయన జోహార్లు మేము అర్పిస్తున్నాం. నేటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వేణన్న గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి ఇండియా కామన్ జర్నీ చైర్మన్ లహర్ భాయ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. పత్రికా సోదరులు కూడా నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు ప్రభుత్వంలో ప్రజలకు ఈరోజు కూడా ఎంతో జీవన ప్రమాణాలని పెంపొందింపజేసి ఉన్నతమైన జీవితం సాగుతున్న దిశగా ఉంది. ఆయనని ప్రతిరోజు ప్రతి సందర్భంలో గుర్తు చేసుకునే ఒక మంచి నాయకుడు. అలాంటి నాయకుడి ఆలోచన ధోరణి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ గారి ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు. విద్యలో కానీ, రైతాంగానికి కానీ, సంక్షేమ పథకాల్లో కానీ ఇచ్చిన మాటను తప్పకుండా తను చేపట్టినటువంటి కార్యక్రమాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి అదే వైఎస్ఆర్ పరిపాలన ఇంకా కొనసాగుతుందని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ జిల్లా కూడా ప్రతి పథకాలని అమలు చేసి రైతాంగానికి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి ఆ మహనీయుడు ఆలోచనలను ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ ప్రజలకు సంక్షేమ ఫలాలని అందించేదానికి కాంగ్రెస్ కార్యకర్తగా మా వంతుగా కూడా కృషి చేస్తూ ఆ నాయకుడికి మా జయంతి జోహార్లు, నమస్కారం. ఈ జిల్లాకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం, ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా ఒక నాయకత్వం కింద రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి విషయం ఇప్పుడే రాంభూపాల్ గారు, వేణు గారు మాట్లాడినట్టుగా ఈ జిల్లాకు సాగు రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ఆయన చేసినటువంటి కృషి మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేము. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీని నిజామాబాద్కి ఇవ్వడంలో, నిజామాబాద్కు ఆ రోజు మెడికల్ కళాశాల కావాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం అంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు నిజామాబాద్ మెడికల్ కళాశాల ఇవ్వడం, అంతేకాకుండా సాగు రంగంలో నిజాం సాగర్ టేలాండ్ కిందికి పోయే పరిస్థితి ఉన్నప్పుడు అలీసాగర్ ఉత్పాయ తింపోతల పథకాన్ని శంకుస్థాపన చేసి 1,00,000 ఎకరాల సాగునీటిని అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈరోజు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే జాతీయ నాయకత్వంలో ముందుండేటటువంటి వ్యక్తిగా ఉండేటటువంటి విషయం. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ రోజు శ్రీనివాస్ గారు ఆయనను ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా చేసిన, ఆయనను రాష్ట్ర నాయకత్వంలో, జాతీయ నాయకత్వంలో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏ మొక్కకైతే నీరు పోసి పెంచాడో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన శిష్యుడుగా ఈ రాష్ట్రంలో ఎదిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒకటి మాత్రం వాస్తవం, 1985లో నేను టికెట్ అడగలే. 85లో నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పిలిచి నాకు టికెట్ ఇచ్చి శాసనసభకు పోటీ చేసే అవకాశం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా చాలామందికి తెలియదు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని నిజాం సాగర్లో జరుపుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్వైటీస్ 10 మందిలో నేను ఒకటి నుంచి. అందుకొరకే రాజశేఖర రెడ్డి గారికి జిల్లాతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎప్పుడూ మరవలేనిది, మర్చిపోలేనిది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మన బాధ్యతగా మనమందరం
రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేణుగారి నాయకత్వాన ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరం మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వారి అభిమానులకు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ